నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి రాబోయే టీడీపీ ప్రభుత్వంలో కొండేపి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కొండేపిలో నామినేషన్ వేసిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కొండేపి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు హయాంకు ముందు తర్వాత అని మాట్లాడుకోవాలని అన్నారు. పూర్తిగా వెనుకబడిన కొండేపి నియోజకవర్గాన్ని దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు అభివృద్ధి చేస్తే దాన్ని తాను దామచర్ల కుటుంబం సహకారంతో కొనసాగిస్తున్నానని అన్నారు. 4 దఫాలుగా ఇక్కడ నుంచే తాను పోటీ చేస్తున్నానని అన్నారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ కొండేపికి స్వామి శాశ్వత ఎమ్మెల్యేగా కొనసాగుతాడని అన్నారు. ప్రజల్లో స్వామికి మంచి పేరు ఉన్నందునే ఇది సాధ్యమైందని అన్నారు. దామచర్ల కుటుంబం కానీ ఎమ్మెల్యే స్వామి కానీ నిస్వార్థంగా అవినీతి రహితంగా పనిచేస్తున్నామని అన్నారు. కొండేపి అభ్యర్థి డాక్టర్ స్వామి తొలుత ఒల్లూరమ్మ దేవస్థానంలో పార్టీ యువనేత దామచర్ల సత్య సీనియర్ నాయకుడు దామచర్ల పూర్ణచంద్రరావు ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డితో కలిసి పూజలు చేశారు. అనంతరం అభిమానులు పార్టీ కార్యకర్తలతో కలిసి కొండేపి చేరుకొని అక్కడికి నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వచ్చిన వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మనోజ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గుండపల్లి అచ్యుత్ కుమార్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది, సీసీ రోడ్ అడుగుతున్నది, అరే బీసీ జనం అడుగుతున్నది, చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని, మన చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. అదనపు గది పొందిన బడి తల్లి అడుగుతున్నది, పక్కా ఇండ్లను పొందిన పేద తల్లి అడుగుతున్నది, ఆగిన వంటింటి దీప పథకం అడుగుతున్నది, పొదుపు లబ్ధి పొందిన డ్వాక్రా మహిళ అడుగుతున్నది, ప్రజల కొరకు ప్రభుత్వమే కదిలొచ్చిన రోజు తలచి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనం అడుగుతున్నది. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. ఈతి బాధలొస్తే స్వయం గోదార్చిన చంద్రబాబు మానవతను తలచి ప్రతి గ్రామం అడుగుతున్నది, అవినీతి అనకొండల నోట చిక్కి బిక్క చచ్చి బిక్కు బిక్కు మనేసి వారు ఊరు అడుగుతున్నది, రైతు రుణం రద్దు చేసి మహిళ రుణం మాఫీ చేసి బంధు గిందు లేకుండా 9 గంటల కరెంటు పొందేందుకు పేద రైతు పొలం అడుగుతున్నది. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. రైతు బిడ్డలంతా ఐటి నిపుణులుగా మారిపోయి సాఫ్ట్వేర్ వెలుగుల యువలోకం అడుగుతున్నది, అత్త సొమ్ములాగా గనులు అల్లుడికి రాసిచ్చిన తంతు చూసి తెలుగు నేల గొంతు అడుగుతున్నది, దేశంలో పేరొందిన విదేశీ నేతలు కూడా మేల్కొలిపిన ఘనత తలచి నేటిహీన
స్థితిని చూసి తెలుగు జాతి గత చరిత్ర నీతి అడుగుతున్నది. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది, సిసి రోడ్ అడుగుతున్నది, అరే బీసీ జనం అడుగుతున్నది. చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని, మన చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, ఎన్టీఆర్, ఎన్టీఆర్, సైకిల్ కే, సైకిల్ కే. శ్రామికులు, కర్షకులు, సైనికులు, జనరక్షకులు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. శ్రామికుడు, కర్షకుడు, సైనికుడు, జనరక్షకుడు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we need Chandrababu. నడిచిందిర చంద్రుడి పాదం, ఓటెత్తిను లేగన సంద్రం, మన బాధలు తెలుసుకుని ఇచ్చింది అభయము. కదిలాడు మన ప్రియ నేత, అలు పెరుగని ఆ అధినేత, మన రాతలు మార్చేసే ప్రగతి విధాత. రండి కదలి రండి, చంద్రన్నతో అడుగేద్దాం, మళ్ళీ పసుపు జెండా రాష్ట్రంలో ఎగురవేద్దాం, రాష్ట్రంలో ఎగురవేద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. రైతులకు రుణాల మాఫీ, డ్వాక్రా సంఘ రుణాల మాఫీ, చంద్రబాబు చేయబోయే మొదటి సంతకం. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇచ్చేందుకు దృఢ సంకల్పం, మళ్ళీ తిరిగి తెస్తాడు మన దీపం పథకము. రండి కదలి రండి, చంద్రన్నకు ఓటేద్దాం, ఆనాటి ఆ వైభవం తిరిగి తెచ్చుకుందాం, తిరిగి తెచ్చుకుందాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. పేదలకు ఆకలి కష్టం పోగొట్టే తారక మంత్రం, 5 రూపాయలకే భోజనం పథకము. అందరి ఆరోగ్యం కోసం, దాహార్తిని తీర్చుట కోసం, 2 రూపాయలకే తాగునీటి పథకం. రండి కదలి రండి, సైకిల్ కే ఓటేద్దాం, రామన్న కలలు గన్నా రాజ్యాన్ని సాధిద్దాం, రాజ్యాన్ని సాధిద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we need Chandrababu. ఐటీ హంగులనే తెచ్చి యువత గుండె వెలుగులు నింపి, భద్రత భవిష్యత్తు చూపే నేస్తము. ఆడపిల్ల సంరక్షణకు
ఇస్తాడు 25,000 పేద మధ్య తరగతికి ఇది ఎంతగానో మేలు రండి కదలి రండి చంద్రబాబును గెలిపిద్దాం తెలుగు తల్లి మెడలోనా ప్రగతి హారమేద్దాం ప్రగతి హారమేద్దాం Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we want Chandrababu. ఒకటో శతాబ్దానికి స్వాగతమీయండి చంద్రబాబు నాయుడికే మీ ఓటు వేయండి 21వ శతాబ్దానికి స్వాగతమీయండి చంద్రబాబు నాయుడికే మీ ఓటు వేయండి ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తాడండి ఇంటింటా సుఖ శాంతి దీపం వెలిగిస్తాడండి సైకిల్ గుర్తుకి ఓటు వేయండి చంద్రబాబుని గెలిపించాలండి సైకిల్ గుర్తుకి ఓటు వేయండి చంద్రబాబుని గెలిపించాలండి 21వ శతాబ్దానికి స్వాగతమీయండి చంద్రబాబు నాయుడికి మీ ఓటు వేయండి పరులకే పార్టీలో సీటిస్తున్నాడండి నిజాయితీ పరులందరికీ స్వాగతమిచ్చాడండి అందరి ఆర్థిక స్వాతంత్ర్యానికి కృషి చేస్తున్నాడండి పని చేస్తాడని నమ్మదగిన నాయకుడితడేనండి మారే కాలంతో పాటు మార్పులు తెస్తున్నాడండి తప్పుడు పార్టీ తీరు తెన్నులను తిప్పి కొట్టగలవాడండి స్వర్ణాంధ్రకే సకుటుంబంగా పాతను వేయాలండి సైకిల్ గుర్తుకి ఓటు వేయండి చంద్రబాబుని గెలిపించాలండి 21 అమ్మలార అక్కలార అన్నలార విన్నారా అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అరరరరరే తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో యువత భవిత మార్చేందుకు యువగళం నిధులవిగో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నేను పోటీ చేస్తే నేను కష్టపడటం తప్పులేదు. ఎందుకంటే నేను పోటీ చేశాను కాబట్టి నేను పోటీ చేసినట్లు నేను కష్టపడాలి. నేను గెలవాలని కోరుకోవడం తప్పులేదు. ఈ దామచల కుటుంబం పెద్ద ఆయన దామచల భూమచంద్రరావు గారు 4 భయాలుగా 4 సార్లుగా సత్యాగ్రహాలు సార్లుగా ఎంతో మందికి వాళ్ళు పోటీ చేయకుండా మన అభ్యర్థిని గోలా వీరాన్ని గెలిపించుకోవడం ప్రతి 20,000 గంటలు కష్టపడాలంటే ఏ ఒక్కరు చేయలేరు, ఏ పార్టీ చేయలేదు. ఒకటే చెబుతున్నాం, దామోదర సత్య గారంటే అలాంటి వ్యక్తి మన కాన్స్టిట్యూన్సీలో దొరకడం మన అదృష్టాన్ని మనం భావిస్తూ ఉన్నాం. ఒకటే వ్యక్తులే మహిళలు ఏ రోజు కూడా దామోదర కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ కొండేరు పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని భావిస్తాము. సత్య గారు ఏ పదవులో లేరు, సత్య గారు ఏ పదవులో లేరు. కానీ కొండేరు కాన్స్టిట్యూన్సీ కోసం మనందరి కోసం సత్య గారు ఎన్నో విధాలుగా చేస్తాము. 2024 మే 12వ తేదీ జరిగేటటువంటి ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదు. ఒక రావణాసురుడికి ఒక రాముడికి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ మధ్య ప్రతి వైసీపీ వాళ్ళు కూడా దొంగలు కూడా ఉంటే మాట చెప్తున్నారు, మేము సింగిల్ గా వస్తున్నామని. రావణాసురుడు కూడా ఒక్కడే, కానీ రావణాసురుడు రాక్షసుడు. రాముడు పక్కన అందరూ నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే ధర్మం వైపు నిలబడ్డారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధర్మం ఉంది కాబట్టి ఈ రోజు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ శక్తులన్నీ కూడా కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామి గారి పక్కన కూడా ధర్మం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎక్కడో వైపాలయం నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేయట్లా. రేపు కనుక ఇక్కడ ఆదిమలుపు సురేష్ కనుక ఇక్కడ గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిని వదిలేసి ఎక్కడికో మళ్ళీ పారిపోతాడు. ఇలాంటి వ్యక్తిని మనం దయచేసి గెలిపించొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానికుడైనటువంటి స్వామి గారిని గెలిపించి ఆయనకి హ్యాట్రిక్ పదంగా మీరందరూ బహుమతిగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా మన ముగ్గురికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఒకటే ఒక గుర్తు, సైకిల్ గుర్తు. ఆ సైకిల్ గుర్తుపై వేసి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి స్వామి గారిని ఇద్దరిని కూడా గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిని కూడా చూసాం మనం. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పుష్ప సినిమా మనం చూసాం కదా. ఎర్ర చందనం అమ్మేసుకున్నటువంటి ఒక స్పందనని తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలు ఎంపీగా నిలబెట్టారు. మరి ఇలాంటి దొంగలు మనకి నాయకులుగా కావాలా? ఒక మంచి మనసు ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, స్వామి గారు లాంటి వ్యక్తులు మనకి నాయకులుగా కావాలా? అది మీరే నిర్ణయించుకోవాలి. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో స్వామి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని సైకిల్ గుర్తుపై వేసి అఖండమైనటువంటి మెజార్టీ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అక్కడ ఊరికే వచ్చి అడిచిపోయేది కాదు, మళ్ళీ పోయి మంది చేత మీరు ఓటు ఇచ్చాలి. 6, 7, 8 అయినా కూడా అక్కడే దగ్గరుండి మీరు మన ఓట్లు కాపాడుకోవాల్సిన అవసరం మీకుంది. మీరు మే 13వ తేదీ ఆ బాక్సులు మూసిన దాకా ఆ రోజు నిద్రపోకూడదు. జూన్ 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీఎం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యే అవుతారు. ఆ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలని వాళ్ళిద్దరు కలుపుకొని చేస్తారు. మీకు రాష్ట్రానికి కావాల్సిందంతా చేస్తారు. వీళ్ళిద్దరు కలిశారంటే మీకు అర్థమవుతుంది ఏమవుతుంది అనేది. ఇక్కడ మీకు సత్య గారు, సోమి గారు ఉన్నారు, మీకు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో మీకు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇదే విధంగా మీరు ముందుకు సాగాలి, ఎక్కడ వెనకబడకూడదు. ఈ రోజు ఎంత స్టేప్ పట్టిందంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదానికి అర్థం కాలేదు. టైంకి చేరుకుంటామా లేదా తెలియలేదు. ఎందుకంటే అంతమంది ఉన్నారు, అంత జనాలు ఉన్నారు, అన్ని దగ్గర ఆపారు, అంత జనాలు వచ్చేసారు. సో ఇదే జనాలు మీరు ఇదే రకంగా దీన్ని ముందుకు సాగించుకోవాలి. ఎక్కడ తగ్గకండి, తగ్గేదే లేదు, ఎక్కడ తగ్గకూడదు. మీ ఇళ్ళకి పోండి, మీ ఊరికి పోండి, అన్ని దగ్గర చెప్పండి, తగ్గేది లేదు. ఆ రోజు ఏమి జరిగినా మన ఓటు మనకు పడాల్సిందే. మీరు తప్పకుండా ఇది చెయ్యాలి, లేకపోతే మీకే తెలిసి ఏం జరుగుతుంది అనేది. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. జనసముద్రం అయిపోయింది. ఈ కార్యక్రమం నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన యువ నాయకులు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దామచల సత్య గారికి, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారికి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు రమయ్య గారికి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మనోజ్ గారికి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాలకొండయ్య గారికి, 6 మండలాల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధ్యక్షులకు, పరిశీలకులు స్వాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ హోదాలో ఉన్నటువంటి 3 పార్టీల పెద్దలకి, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీ, మాజీ టీసీలు, మాజీ ఏఎంసీ చైర్మన్లు, అందరూ అన్ని గ్రామాల పెద్దలకి, నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా అక్క చెల్లెమ్మలోకి ఆడపడుచులు అందరూ కూడాను నా నమస్కారాలు. మీడియా కూడా ఎండ ఈరోజు 44 డిగ్రీల ఎండ ఉంది, చాలా ఎక్కువ ఎండ ఉంది. ఈరోజు చాలా ఎక్కువ ఎండ ఉంది. అయినప్పటికీ కూడాను ఎంతో మంది ఆడపడుచులు ఈరోజు ఇక్కడికి వచ్చారు, ఎంతో మంది పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎంతో మంది యువత వచ్చారు. చూడండి, ఆడవాళ్ళల్లో మహిళల్లో ఎంత ఉత్సాహం కనిపిస్తుందో. ఈ ఉత్సాహం ఒకటే ఈ రాష్ట్రం నుంచి. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఏమని, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలి అని చెప్పారు. ఈ రాష్ట్రంలో వైసీపీ కనపడకూడదు అని చెప్పారు. అది నెరవేర్చడం కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేనల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉత్సాహంతో, సంకల్పంతో ఇక్కడ విచ్చేసిన మీ ఉత్సాహం 25 రోజుల్లో నెరవేరబోతుంది. మే 13వ తారీఖు మీ ఓటరు తీర్పుతో మీరు ఇస్తున్నానికి స్పష్టమైన సంకేతం ఇస్తా ఉంది. ఈ కొండేపిలో ఇది నేను 4వసారి నామినేషన్ చేస్తాను. 4వసారి నామినేషన్ చేస్తున్నాను. 3 సార్లు చేశాం. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రతిసారి జనం విపరీతంగా వస్తా ఉన్నారు. ఈసారి అయితే కొండేపి పట్టనంత విధంగా జనం వచ్చారు. ఈ ఉత్సాహం, ఈ ఉరకలే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రామరాజ్యం వస్తుంది, జగనాసుర పాలన వస్తుంది. జగనాసుర పాలన అంతం చేయడం కోసమే కంకణబద్ధులై ఉంటారని చెప్పేసి మీరందరూ కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. దారి పొడవునా ప్రజలు మేరాజన సమర్పిస్తున్నారు. దారి పొడవునా మహిళలు రోడ్డు మీదకి వచ్చారు.
ఈ రోడ్లు ఒల్లూరు నుంచి నేను కొండేపు అయితే 35 నిమిషాలు వస్తా, అలాంటిది 3.5 గంటలు పట్టింది. ఇది తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంచుకోట కొండేపు నియోజకవర్గం, ఇక్కడ తెలుగుదేశం ప్రపంచ సాక్ష్యాలు. ఒకసారి చూసుకుంటే కొండేపిలో 112 పంచాయతీలు ఉన్నాయి, 6 మండలాలు ఉన్నాయి, 150 పైగా హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ప్రతి గ్రామానికి రోడ్డు వచ్చిందంటే అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని నేను చెప్తున్నాను. చాలా గ్రామాలకి మంచినీళ్ళు మనం ఇవ్వగలిగాం. మొన్న ఎన్నికలకు ముందు 350 కోట్ల మంచినీళ్ళకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ దస్త్రాన్ని పుట్టు దాఖలు చేస్తే వాస్తవం కాదు అడుగుతా ఉన్నా. 32 కోట్లు పెట్టి 22 రోడ్లు చేస్తే ఆ రోడ్లు పక్క మీద పెట్టించింది పట్టించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ కాలనీలో పిల్లల చదువు కోసం ప్రతి కాలనీలో స్కూల్ మనం ఏర్పాటు చేస్తే విలీనం పేరుతో స్కూళ్ళని మోతేసింది జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. సహజంగా వచ్చే స్కాలర్షిప్ రద్దు చేసి విద్యా దీవెన వసతి దీవెన పేర్లు పెట్టి పిల్లలకి ఫీజులు అందకుండా చేసి పిల్లలకి హాల్ టికెట్లు రాకుండా చేసి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా సంచలనం సృష్టించినటువంటి పులివెందుల బిడ్డ మన జోన్ 4 మన ప్రాంతానికి పరిశీలకులు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సదవరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. కంకర వేయించా, అవన్నీ మనతో వచ్చిన రోడ్లే. ఇక్కడ 2019 నుంచి నేను పోటీ చేస్తున్నా. 9, 14, 19, 24 ప్రతిసారి కొత్త యాత్ర పక్కన పోటీ చేస్తుంది. ప్రతిసారి కొత్త యాత్ర తలపడుతున్నా. ఇక్కడ మాత్రం నేనే ఉన్నా. అంటే ప్రజలకు జవాబుదారు జనం మన దగ్గర ఉంది. గ్రామాల్లోకి వెళ్తే నిలదీస్తారనే భయం లేదు. గ్రామాల్లోకి వెళ్తే మనం ఏం చేయాలో చెప్పగల సత్తా ఉన్న వ్యక్తులు మనం. అందుకే ధైర్యంగా మనం వస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తా ఉన్నా మీకు. కొత్తగా ఒక ఆయన వచ్చాడు. ఎన్నో కృష్ణుడు అంటే పాత రోజుల్లో హరిశ్చంద్ర చింతామణి నాటకాలుంటే గంటల తరబడి ఉంటే హీరోలు మారేవాళ్ళు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ మనకు కూడా చాలా మంది మారుతూ ఉంటారు. చెప్పేదడుతున్నాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం ఎర్రగొండపాలెం మన ఎలక్షన్ బాబు గారికి వెళ్తా ఉంటే చొక్కా ఇప్పి నిరసన కొడతాడు. ఈ రాష్ట్రానికి మంత్రి అంట. అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నాయకుడికి చొక్కా ఇప్పి నిరసన జరిపాడంటే ఆ రోజే మన నాయకుడు ముఖ్యమంత్రిగా తిరిగి ముఖ్యమంత్రి అవుతామని చెప్పడానికి అర్థమైపోయింది. అంతే కదా, ప్రతిపక్షాలు మనం ధర్నాలు చేయాలి. కానీ ఆయన చొక్కా ఇప్పి నిరసన చెప్పాడంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సంకేతానికి ఎప్పుడు అర్థమైపోయింది. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఇంకో విషయం మన బాబు గారు చెప్పారు. అక్కడ చెత్త, ఇక్కడ బంగారం అయితే అన్నాడు. ఆయన దానికి తగ్గించుకున్నాడు. నేను చెప్తున్నా, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్న ఇక్కడ చెత్త మార్కాపురం జిల్లా కావాలని మైకులు వదలగొట్టి జిల్లాలు విభజన చేస్తా ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఉంటే మీ మీడియా మిత్రులు అడిగితే ఏం చెప్పాడు తెలుసా? అది మా నాయకుడు పాలసీ అండి, మా నాయకుడు నేను ఎదిరించలే అన్నాడు. గుర్తు పెట్టుకోండి, పాత యూట్యూబ్ లో వీడియో కొట్టండి. అది మన సురేష్ ప్రకాష్ మార్కాపురం జిల్లాని స్పీచ్ వచ్చింది. జిల్లా కావాలని మాట్లాడాడు. జిల్లా విభజన చేసేటప్పుడు ఏమన్నాడు? మా నాయకుడు నిర్ణయం అన్నాడు. నేను అడుగుతూ ఉన్నా, ఒక పార్లమెంట్ ఒక జిల్లా ఉన్నప్పుడు సంతరాలపాడు ఎక్కడ ఉండాలి? బాపట్ల జిల్లాలో ఉండాలి. అరకులో 2 జిల్లాలు చేశారు. ఎందుకు చేశారు? మీ నాయకుడి కోసం మాట చెప్తావా? ప్రజలు మోసిస్తావా? మేము చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా ఇస్తాడు మా నాయకుడు చెప్పాడు. నీకు నాయకుడు చెప్పిన నాలుగు మరచేసే వ్యక్తి ఈ సురేష్. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా. 2 ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అంటున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాష్ట్రంలో నెంబర్ 1 చేస్తారంటున్నాడు. విన్నారా? చదివారా? నేను అడుగుతా ఉన్నా, ఎర్రగొండపాలెంలో 2 ఛాన్సులు ఇచ్చారు, సంతవలపల్లిలో 1 ఛాన్స్ ఇచ్చారు. నిన్న ఎర్రగొండపాలెంలో పులివెందుల కన్నా ఫస్ట్ ఎందుకు చేయలేకపోయాడు? రాష్ట్రంలో నెంబర్ 1 అంటే ఈరోజు పులివెందులుగా
దానికన్నా నంబర్ 1 ఎర్రగొండపాలెం ఎందుకు చేయలేకపోయినా? ఈ కల్లపల్లి మాటలు కొండేపి ప్రజలు నమ్మరు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? తిరిగి బుద్ధి చెప్పండి. ఎర్రగొండపాలెంలో నంబర్ 1 చేయలేక కొండేపి చేస్తారని సిగ్గు లేదని అడుగుతా ఉన్నాను. ఇంకో విషయం ఎర్రగొండపాలెంలో డివైడ్ లో లైట్లు ఏర్పాటు చేస్తున్నాడంట. సింగరాయకొండ ఏర్పాటు చేస్తే సింగరాయకొండ సుందరంగా చేస్తున్నాడు. ఎర్రగొండ పాత్ర మంచిగా. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ డిగ్రీ కాలేజీ పెడతానన్నాడు. కొండేపి పెట్టారా? కొండేపి శాసనసభ్యులు పెట్టమని ప్రభుత్వాలు పెడితే డిగ్రీ కాలేజీ పెట్టలా. నువ్వు జిల్లా మంత్రివా, రాష్ట్ర మంత్రివా, ఎర్రగొండపాలెం మంత్రివా, కొండే మంత్రి నీకు అర్థం కాల. ఏది అయినా నువ్వు రాష్ట్ర మంత్రివే. కానీ ఈ రిజర్వ్ నియోజకవర్గ డిగ్రీ కాలేజీ తీసుకురావాలని అసమర్థుడు కొండేపి ఏం చేస్తావయ్యా? ఆ రోజు నీ చేతుల్లో ఉన్న డిగ్రీ కాలేజ్ అవటం ఎందుకు తేలేకపోయాను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం, క్యాబినెట్ లో కూర్చున్నాడు, చర్చించారు. సింగరాయకొండలో 30 పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని మనం 50 పడకలు పెంచుదామని ప్రయత్నాలు చేశాం. వీళ్ళు వచ్చి ఏం చేశారో తెలుసా? 30 పడకల ఆసుపత్రి 6 పడకలకి కుదించారు. అభివృద్ధి అంతే పెంచడం, కానీ కుదించడం కాదు. దానికి బాధ్యత కదా, రాష్ట్ర మంత్రిగా కేబినెట్ బాధ్యత కదా. ఇంకోటి, కొండేపులో హడావుడిగా వచ్చాడు శిలాపాలక వేసుకుంటా. కొండేపులో ఆసుపత్రి ఓపెన్ చేశారా బిల్డింగ్ మంట. ఆ రోజు ఏం చెప్పాడు తెలుసా? రేపు పొద్దునే ఆపరేషన్ జరుగుతాయన్నాడు. ఈ ఆపరేషన్ జగన్ అద్భుతం, తెల్లవారు పొద్దున అక్కడ ఆపరేషన్ తిరుగుతున్నాడు. ఒక్క ఆపరేషన్ జరిగిందా? నేను ఇంకోటి చెప్తున్నా, కొండేపులో నేను డాక్టర్గా ఉన్నప్పుడు నెలకి 23 కాన్పులు అయ్యేది. ఇప్పుడు 6 కూడా కావటంలా. నేను బాధ్యత నీ ప్రభుత్వం కాదా? నీ అసమర్థత కాదా? నువ్వు వచ్చి కొండేపు బాగు చేస్తావా? ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయింది ఇక్కడ. కానీ నియోజకవర్గానికి ఎన్నో కృష్ణులు వస్తారు, మారుతారు. కొండేపి మీరు ఏం చేశారంటారు. ఈ రోజు డబల్ రోడ్, ఇలాంటి రోడ్లు నువ్వు తిరిగే రోడ్లు అన్ని ఈ రోజు మేము వేసినాయి. పల్లెకి వెళ్తున్నావు పేరు పెట్టుకొని, ప్రతి ఒక్క నువ్వు నడిచే సిమెంట్ రోడ్డు మేము వేసిందే. ఈ రోజు సంగరాకుండా నువ్వు తాగే నీళ్ళు నడిచిందే. ఎర్రగొండ పొలాలు నీళ్ళ కేకలు మోగుతున్నాయి. అయ్యా కాలు పెట్టాడా? సింగరాయకొండలు కూడా రోడ్డు ఎక్కారు. ఆడేమో కాంట్రాక్ట్ల పిల్లలకు గోరెక్కారు. ఎట్లాంటి వ్యక్తులకు అవసరమా? ఇటువంటి అసమర్థులు అవసరమా? అక్కడ నిర్లక్ష్యంతో నీళ్ళు ఇవ్వాల, ఇక్కడ అసమర్థతో నీళ్ళు ఇవ్వాల. ఇటువంటి వాళ్ళు మనకు కావాలా అడుగుతా ఉన్నారు. ఇంకోటి, కులాలు మతాలు రెచ్చగొట్టారు. ఇది రైతు వారి నియోజకవర్గం. రైతు కూలీలు నియోజకవర్గం. వేసారు ఒక బాంబు, రాయిసిరారు, పంజేల బూమరాంగ్ అయింది. బురద మన మీద జల్ల ప్రయత్నాలు చేస్తాడు. ఆ మీడియా ఒకటి ఉంది, సాక్షి పత్రిక అని, అసత్యాల పత్రిక. పేర్లో సత్యమేవ చేతి అంటారు. అసత్యాల పత్రిక అసత్యాలు కోకొలలుగా రాస్తుంది. ఎక్కడ ఇంతమంది వస్తారు, అలా రోడ్డు ఫోటో తీస్తే ఖాళీ అంటారు. ఇదే వాడు చేసే పని. ఆ రోడ్లు జరగడానికి వచ్చాడు. ఈరోజు సింగరాయకొండలో చెప్తారు, నాకు ఒక్కొక్క రూమ్కి 10 మంది లెక్కన 100 మంది వరకు ఎప్పటికే తిరుపతి వాళ్ళు చేరారంట. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఊర్లో కొత్త వాళ్ళు వస్తే ఎన్నికల ముందు ఆ ఇల్లు ఖాళీ చేపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తా ఉన్నా. వీళ్ళు ఉద్దేశం ఎన్నికల రోజుల్లో గొడవలు చేయాలనే సంకల్పం. ఇటువంటి వారిని తిప్పికొట్టాలని మేము తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మనం ఇటువంటి వ్యక్తులు మనకు వద్దు. ఎంపీగా మాకుండా శ్రీనివాసరెడ్డి గారు గెలిపించాలి. ఈ రోజున డెవలప్మెంట్ లో ఆ రోజు పెద్ద రామచంద్రరావు గారి తర్వాత మన ప్రభుత్వంలో మనం చేశాం. ఈ రోజు ఈ నియోజకవర్గంలో మిగిలిన గ్రామాలకు తాగునీరు రావాలన్నా, ప్రతి కాలనీలో సైడ్ కాలాలు రావాలన్నా, ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమం పూర్తిగా అందాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మనం కట్టిన సిమెంట్ రోడ్డుకు ఒక కాలం వేస్తారా? మిగిలిపోయిన ఒక సిమెంట్ రోడ్డు పూర్తి చేశారా? ఇటువంటి వాడు అవసరం మనకి గవర్నమెంట్. మన పెన్షన్లు ఆలస్యం చేశాడు. అప్పులు తేలేక దాని కాలేజీ కబేడా చేసి డబ్బులు ఇవ్వలేక మన మీద చెప్తాడు. చాలా మంది మనోళ్ళు కూడా నమ్మారు. కానీ మోసం చేసిన జగనన్న, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వమన్నారు. వీళ్ళు మోసం చేసి మన మీద భరోసా వెళ్తున్నారు. ఇంకో విషయం, కోడి కత్తి, ఇంకొక కాదు పులివెందులు ఇంకోటి జరిగింది. తర్వాత ఇప్పుడు గులకరాయి ఓట్ల కోసం ఎన్ని డ్రామాలు. ఈయన శిష్యుడు ఒంగోలులో కూడా మొన్న డ్రామా, రక్త డ్రామా. ఇదే పేరు. ఎట్లాంటి జనసేన పార్టీ
నాయకులకు, కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వేదికలించిన పెద్దలకు, దామచర్ల కుటుంబ అభిమానులకు, వేదికలించిన దామచర్ల సత్య గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మే 13వ తేదీ మరెన్నో రోజులు లేదు, కేవలం 20 రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. కొండపి నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి, శాంతికి, అశాంతికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ధర్మం వైపు, న్యాయం వైపు, శాంతి వైపు నిలబడి ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీరంతా కూడా భాగస్వాములై ఒక నియంత్రణ ఈ రాష్ట్రం నుంచి పారదోలేదానికి కంకణబద్ధులై కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 59 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క కులాన్ని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా వంచి, వేధించి, హింసించిన సంఘటనలన్నిటి కూడా మనమంతా ప్రత్యక్ష సాక్షులం, మన కళ్ళతో మనమంతా చూశాం. అందరినీ కూడా వేధించడం జరిగింది. కేవలం తన కుటుంబం ఏదైతే, ఏ విధంగా అయితే ఈ రాజకీయ చక్రంలో అధిరోహించిందో దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆయన కొనసాగించడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆ ఊరికి సంబంధించిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కేవలం రక్త మాంసాల మీద ఆధారపడి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును రాజకీయంగా ఎదురయ్యారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మంచి చేసి, ప్రజలకు సేవ చేసి రాజకీయంగా ఎదగలేదనే విషయాన్ని కొండపి నియోజకవర్గ ప్రజానీకం తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది సత్యం, వాస్తవం. 1978లో ప్రారంభమైన వాళ్ళ రాజకీయ దాహం రక్తంతోనే నిండి ఉంది, రక్తం అడుగులతోనే ప్రారంభమైందనే విషయాన్ని మీరందరూ కూడా, శాంతి కాముకులైన మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పాత నైజాన్ని విడనాడకుండా అదే విధమైన పందాన్ని కొనసాగిస్తూ ఒక ఫ్యాక్షనిస్ట్ ఏ విధంగా అయితే వ్యవహరించాడో, గతంలో ఆ కుటుంబం ఏ విధంగా వ్యవహరించిందో, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన రాజకీయ ప్రత్యర్థులను ఒక శత్రువులుగా భావించి వారందరినీ కూడా వేధించి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. ఆస్తులను విధ్వంసం చేయడం జరిగింది. జైళ్లలో పెట్టి అనేక రకాలుగా పోలీసుల ద్వారా హింసించడం జరిగింది. రకరకాల అవమానాలకు మనందరినీ గురి చేయడం జరిగింది. ఈ అవమానాలకు గురి చేసే సమయమైంది. ఇప్పుడు మనం ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. కాబోయే ఎమ్మెల్యే మన నియోజకవర్గ శాశ్వత శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే స్వామి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి, బీజేపీ అధ్యక్షులకు మరియు జనసేన పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ జిల్లా, రాష్ట్ర మరియు మండల స్థాయి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన దామచర్ల అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పూర్ణ నమస్కారాలు, శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు. పొద్దున్న నుంచి ఈరోజు మన ఎమ్మెల్యే స్వామి గారు 3 రోజుల క్రితం చెప్పారు 19వ తారీఖు నామినేషను. నాకు పంచాంగం చూసినాక అదే మంచి రోజు అని. టైం చాలా తక్కువ ఉంది కదా సార్, మా నియోజకవర్గం జనం అందరూ ఎండలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమంటే, లేదు నక్షత్రాలన్నీ చూసుకున్నాను 19వ తారీఖు అన్నారు. సరే అని చెప్పి ఒక పక్కన భయం, మన నియోజకవర్గం ఎండాకాలం వాసిపోతా ఉంది. పొద్దున్న నుంచి చూస్తే ఎటు చూసినా మీ యొక్క చల్లని చూపు ఈ బగబగ మండే ఎండల్లో సైతం లెక్క చేయకుండా మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని, మన ఎమ్మెల్యే స్వామి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం దామచర్ల కుటుంబం 40 సంవత్సరాల అనుబంధం. నా వయసు 41 సంవత్సరం. మన పెద్ద ఆయన
ఈ నియోజకవర్గానికి 89లో ఇన్ఛార్జిగా మాగుంట ఆ రోజు డోగా నరసింహారెడ్డి గారి ఎలక్షన్లో ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. బ్యాంకు చైర్మన్గా అనేక సేవలు ఈ నియోజకవర్గంలో కూడా ఆయన చేయడం జరిగింది. 94లో ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నుకొని ఆ రోజు ఈ నియోజకవర్గ పరిస్థితి మనం చూస్తే ఏ ఊరైనా ట్రాక్టర్లు తప్పితే ఒక్క కారు కూడా తిరగాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అలాంటి నియోజకవర్గం ఈ రోజు మన నియోజకవర్గానికి ఆడి కారు వస్తుంది, బెంజ్ కారు వస్తుంది. దీని రూపురేఖలు మొత్తం మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు, మన ఎమ్మెల్యే స్వామి గారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఊరికి మౌలిక సదుపాయాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, ఏ పనైనా తెలుగుదేశం పార్టీలోనే, తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం చేసుకున్నాం. వేదిక మీద ఉన్న నాయకులందరూ వాళ్ళ స్వార్థం ఒక్కడికి లేదు. వాళ్ళ పరిధిలో మేము ఈ గ్రామానికి ఈ రోడ్డు వేసాం, మా గ్రామానికి ఈ సిమెంట్ రోడ్డు వేసాం, ఈ వాటర్ ట్యాంక్ కావాలి, మా వాళ్ళకి ఒక పెన్షన్ కావాలనే తపన తప్పితే మన నాయకులు ఎవ్వరు దాచుకోవటం దోచుకోవటం ఎవ్వరికి తెలియదు. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఓటు హక్కు అడిగే దమ్ము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పితే ఇంకెవ్వరికి లేదు. ఈరోజు నేను మన రాష్ట్రం ఎంత వెనకబడిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పక్కన తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది. మన నియోజకవర్గం నుంచి మొన్న హైదరాబాద్లో వలస ఉన్న ఓటర్లతోటి మనం మీటింగ్ పెడితే కొండేపిలో మీటింగ్ జరిగినట్టే ఉంది, కానీ అది హైదరాబాద్లో జరిగినట్లేదు. వలసలు అంతమంది మన నియోజకవర్గం నుంచి ఉన్నారు. చాలా బాధ అనిపించింది. అందుకే యువ నాయకుడు నారా లోకేష్ గారిని ఈ నియోజకవర్గ వాస్తవ పరిస్థితులు ఆయనకి మొన్న పాదయాత్రలో తెలియజేయడం జరిగింది. ఆయన ఈ నియోజకవర్గం వాస్తవ రూపాలన్నీ తెలుసుకొని ఆయన మనకి ఆ రోజు పొన్నలూరులో పాదయాత్రలో ఒక మాట కూడా మనకి ఇచ్చాడు. తప్పకుండా ఈ వెనకబడిన ప్రాంతాన్ని ఫార్మా హబ్ చేస్తానని మనందరికీ మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ హబ్ వస్తే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కానీ వలసలు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా తగ్గుతాయి. అలాగే మన నియోజకవర్గం బాగా వెనకబడిన నియోజకవర్గం. త్రాగునీరు కానీ, సాగునీరు కానీ ఎటువంటి వసతులైన నియోజకవర్గం. కేవలం వ్యవసాయం పైనే ఆధారపడిన నియోజకవర్గం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన అందరూ మన వ్యవసాయ రైతులు, రైతు కూలీలు ఎంతో కష్టంతో ఈ రాష్ట్రంలోని అత్యధికంగా పొగాకు పండించే నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది, మనకి వెలుగొండ నుంచి ముసి పాలేరు అనుసంధానం చేస్తే మన నియోజకవర్గానికి తప్పకుండా సాగునీరు తాగునీరు కూడా వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎప్పటి నుంచో మన నియోజకవర్గం కళ సంగమేశ్వరం ప్రాజెక్ట్, అది కూడా ఆ రోజు ఆయన్ని హామీ, స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తి చేసుకుంటే 2 మండలాలకి నీటి సమస్య కూడా ఉండదు. ఇలాగే నియోజకవర్గం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 100 మంది పేర్లు చెప్పగలడా లేడా? మన ఎమ్మెల్యే స్వామి గారు చెప్తాడా లేడా? అలాగే ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక్కడి పేరైనా చెప్తాడా? ఇప్పుడు వచ్చిన అతను ఒక్క పేరైనా చెప్తాడా? కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ ప్రతి ఒక్క ఊర్లో ఏ పనులు చేసాం, ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి కూడా తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అలాంటి వ్యక్తిని మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించండి. ఈరోజు ఈ నియోజకవర్గం మనం చాలా ఇంకా పెండింగ్ పనులు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుందాం. రామతీర్థం వాటర్ 3 మండలాలకు ఇచ్చుకున్నాం, ఇంకా 3 మండలాలకి పెండింగ్ ఉంది. తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ వాటర్ స్కీమ్స్ కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా తాగునీళ్ళు ఇచ్చే పూచి కూడా మనం తీసుకుంటాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 20 రోజులు కష్టపడండి. ప్రతి ఓటర్ని మన సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆ సూపర్ 6 పథకాలు ప్రతి గ్రామానికి తీసుకెళ్ళండి. ఈరోజు
అన్నదాత రైతు కింద 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నారు మన ప్రభుత్వం రాగానే. అలాగే ప్రతి ఒక్క మహిళకు 18 నుంచి 60,000 లోపు ఉన్న వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా కూడా మన ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో వాళ్ళు ప్రయాణం చేయడానికి సౌకర్యం కూడా మన నాయకుడు కల్పించాడు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ పెన్షన్ 4,000 రూపాయలు చేసిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రం ఇంత వెనకబడిపోతే మనకి అండగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేనున్నాను, మనందరం ఒక కూటమితో రావాలని అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలయికతోటి ఎన్డీఏ కూటమితోటి మన ఇక్కడ ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తిగా మన ఎమ్మెల్యే స్వామి గారు, ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడికి ఒక స్మగ్లర్ వచ్చాడు, శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం మొత్తం దోచుకొని ఆ డబ్బు ఏం చేయాలో తెలియక విడిగా ప్రతి ఒక్కరిని సంతంలో పశువులు ఉన్నట్టు మనుషుల్ని కొంటా ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, డబ్బుతో వాళ్ళతో మేము పోటీ పడడం, అభివృద్ధిలో వాళ్ళతో రాజీ లేకుండా పోటీ పడగలని నేను చెప్తా ఉన్నా. వ్యక్తిత్వం, మానవత్వం ఏదైనా కానీ ప్రేమతోటి ఈ నియోజకవర్గం ఒక శాంతియుత నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం ప్రశాంతతకు మారుపోరు. ఈ నియోజకవర్గం ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని, బడుగు బలహీన వర్గాల్ని, బీసీ సోదరుల్ని అందరినీ అడుగుతున్నా, మనకి మీ అందరి వాడు, మీలో ఒకడు, మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతోటి గెలుపు గురించి ఆలోచన లేదు. మెజారిటీ 30,000, 35,000 అనేది మనకు ఆలోచన. మీరందరూ ఒక ముందుకు వేసి 35,000 పైచీలకు మెజార్టీతో మనందరం మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, జోహార్ పెద్దయినా, జోహార్ పెద్దయినా, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, బాబు జై బాబు, జై బాబు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై మోడీ. అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయం వచ్చిన కొండపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.